ప్రైజ్ ద లార్డ్. అలసిన వానికి ఉరడించి మాటలు సహోదరు భక్సింగ్ గారి యొక్క పరిచయం నుండి అనుదిన ధ్యానంలో జూలై 26వ తారీఖు. సిలువను గూర్చిన వార్త, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. కొన్ని శతాబ్దాల కొలదిగా మానవులు సిలువను పూజించి దానికి ధూపము వేయుచుండిరి. దేవుడు ఏమి చెప్పుచున్నాడో చూడుడి. సిలువను గూర్చిన వార్త నశించున్న వారికి వెరితనము కానీ, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి కానీ, యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. 1 కొరింథీ 1:18-24. పాపమును బట్టి మానవులందరూ దేవుని ఎదుట బుద్ధిహీనులను, మిక్కిలి బలహీనులైరి. మనము డబ్బు సంపాదించుటకు మిక్కిలి కష్టపడదుము కానీ తరువాత దాన్ని వ్యర్థపరచుతాము. మన కాళ్ళను చేతులను అవసరమైన పాపములకు వాడుదుము. కానీ దేవుడు మనలను సమకూర్చుటకు యేసుక్రీస్తు ప్రభులో మనలను జ్ఞానవంతులుగా బలవంతులుగా చేయుటకు ఉద్దేశించి ఉన్నాడు. ఆ జ్ఞానము, ఆ శక్తి సిలువ నుండి మాత్రమే వచ్చును. ప్రభువు ఇలాగూ చెప్పుచున్నాడు, నేను పైకెత్తబడిన యెడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకొందును. యోహాను సువార్త 12:32. కానీ మానవులు ఎంతో బుద్ధిహీనులు. వారు తమ లోక సంబంధమైన జ్ఞానము, కార్యములు, డబ్బు చేత ఇతరులను ఆకర్షించుకొనగలమని తలంచుదురు. అందుచేతనే ప్రపంచంలోని పలు స్థలములలో జరుగు క్రైస్తవ పనిలో ఎంతో నిష్ఫలమైన గొడ్డుతనంను చూడగలుగుచున్నాము. కానీ ఎవరైతే సిలువను స్వీకరించి సిలువ అనుభవము ద్వారా వచ్చిరో వారందరూ సంపూర్ణముగా మార్పు చెందిరి మరియు క్రీస్తు స్వరూపంలోనికి వచ్చే వరకు మార్పు చెందుచునే ఉందురు. నీ జీవితంలో సిలువ కార్యము అంత సులభంగా జరగదు. అది కేవలము పరిశుద్ధాత్మ చేతన జరగను. అది ఇప్పుడైనను తర్వాతైనను నీలో జరగవచ్చును. కానీ ఒక విషయము మాత్రం నిశ్చయము, ఒకసారి నీవు సిలువను గూర్చి అర్థము చేసుకునేలా మరలా నీవు మునుపటి వలె ఉండలేవు. నీ జీవితంలో ఒక నూతన శక్తిని కనుగొందువు. నీవు నీ ప్రాచీన స్వభావమునకు మరణించినట్లు క్రీస్తు నీ కొరకు చనిపోయాను. నీవును ఆయనతో కూడా తిరిగి లేచి ఒక నూతన సృష్టిగా చేయబడుటకే ఆయన తిరిగి లేచెను. సిలువను గూర్చి ఇంకా ఎంతో చెప్పవలసి ఉన్నది. క్రీస్తు ఎందుకు అట్టి మరణం పొందెను? ఆయన దూతల కొరకు మరణించలేదు, వారికి ఆ అవసరం లేదు. ఆయన మన కొరకు మరణించలేదు, ఎందుకనగా ఆయన ఏ పాపమును చేయలేదు. ఆయన జంతువుల కొరకు కానీ పక్షుల కొరకు కానీ మరణించలేదు. నీకు తెలిసినో తెలియకపోయినను ఆయన నా కొరకును నీ కొరకును మరణించెను. ఆయన తనకు తాను ఏ పాపము చేయనప్పుడు పాపాత్ముల కొరకు ఎందుకు ఆయన మరణించెను? క్రూరుల చేత అపహసించబడి పాపం లేని వ్యక్తి ఎందుకు మరణించవలసి వచ్చను? సిలువను గూర్చి 7 విషయములు చెప్పుట ద్వారా ఈ ప్రశ్నలకు జవాబియ్య గోర్చున్నాను. మొట్టమొదటిగా, పాపం వలన వచ్చు జీతము మరణము, అది తీర్పు నుండి శిక్షావిధి నుండి నేను విడిపించుటకు ఆయన మరణించెను. రెండవదిగా, నేను నా దౌర్భాగ్యకరమైన పాప స్వభావమునకు మరణించినట్లు ఆయన మరణించెను. మూడవదిగా, లోకమునకు దాని మోసమునకు నేను మరణించినట్లు ఆయన మరణించెను. నాలుగవదిగా, పాప సృష్టిని సమాప్తము చేయుటకు మరణించెను. నీవు ఒక చెట్టు యొక్క కాండమును నరికిన యెడల చెట్టంతయు క్రింద పడెను. అదే విధముగా దేవుడు, మన సృష్టికర్త అయిన దేవుడు, ఆయన పాత సృష్టిని అంతమొందించుటకే మరణించెను. ఐదవదిగా, నీ జీవపు రొట్టె అగుటకే ఆయన మరణించెను. ఆరవదిగా, మనలను ఒక శరీరముగా ఒక కుటుంబముగా చేయుటకు ఆయన మరణించెను. ఏడవదిగా, ఆయన మనలను సంపూర్ణముగా తన వలె నూతనముగా చేయుటకు మరణించెను. ఈ సత్యములు మనకు స్పష్టమైన ఎడల, మనము విశ్వాసంతో యేసుక్రీస్తు సిలువ వైపు చూచిన ఎడల మనము నూతన జీవమును పొందగలము.